అదే శివరాత్రి కథ. ఒక బోయవాడు చెట్టు మీదకెక్కి మారేడు చెట్టు మీద కూర్చొని వేటాడదాం అనుకున్నాడు. ఎంతసేపటికి ఒక్క పక్షి కూడా రాలేదు. ఈ 4 జాములు అతను ఓపికగా కూర్చున్నాడు. ఆ పైన ఉన్న మరి నిద్ర వస్తూ ఉంటుంది కదా! నిద్ర రాకుండా ఉండడానికి ఏదో పని చేయాలని ఆ మారేడు ఆకుల్ని పీకుతూ ఉన్నాడు. కింద శివలింగం ఉంటే దాని మీద పడ్డది. తర్వాత ఒక మృగం వచ్చింది. ఆ మృగాన్ని చంపబోతుంటే ఇది చూసి, "వద్దు, నన్ను చంపకు. నాకు అవతల పిల్ల ఉంది. ఆ పిల్లకి నేను అవసరమైనటువంటి నా పెళ్ళాం ఈనడానికి సిద్ధంగా ఉంది. వెళ్ళి మంచి మాటలు చెప్పి నేనే వచ్చేస్తాను." అది వెళ్ళిపోతుంది. వదిలేస్తాడు. తర్వాత ఇంకో జింక వస్తుంది నీళ్లు తాగడానికి. దాన్ని చంపబోతుంటే అది ఆశ్చర్యంగా మనిషి గొంతులో మనిషి మాట్లాడినట్టే మాట్లాడి, "వద్దు, నన్ను చంపకు. నేను గర్భిణిని. నేను ఇట్లా పిల్లకి జన్మనిచ్చాక నన్ను చంపేసేయ్. నువ్వు తిను, నాకేం మొహమాటం లేదు. నన్ను ఇప్పుడుకి వదిలేసేయ్. కాసేపట్లో పుడుతుంది." సరే, బోయేవాడు దాన్ని వదిలేస్తాడు. అట్లా 4 జింకల్ని 4 జాముల్లో వదిలేస్తాడు. వదిలేశాక ఆ నలుగురే వచ్చి, "ఇది పూర్వజన్మలో ఇట్లా నేను ఈ యొక్క రత్నాన్ని ఇది అని శివుడి దగ్గర ఉండేటువంటి దోషము, ఈ తప్పు చేయటం వల్ల మేము ఇలా పుట్టామని" చెప్పి అతను మరణించంగానే సాయుజ్యం ముక్తి వస్తుంది. అతను